పని పూర్తయిందా? సారీ సార్, నేను చాలా కష్టపడ్డాను. కానీ లాస్ట్ మినిట్లో ఎవడో ఒక కుర్రోడు వచ్చి అడ్డుపడి మా ప్లాన్ అంతా చెడగొట్టాడు సార్. చెప్పిన పని చేయడం రాదు? ఎందుకురా మీరు వేస్ట్ ఫెలోస్! ఛా! కౌస్తుబ్ వచ్చాడేంటి? హాయ్ కనిష్క. హాయ్ బావా. అంకుల్ ఆంటీ లేరా? పైనున్నారు. ఓ అవునా, సరే నువ్వురా, నీతో మాట్లాడాలి. బావా, ఇవాళ నా లవ్ ప్రపోజల్కి గ్రీన్ సిగ్నల్ దొరికింది. రెండు రోజుల్లో కుందన వాళ్ళ అక్క పెళ్ళి. ఈలోగా కుందనాకి ఐ లవ్ యూ చెప్పడం ఖాయం. అంత కన్ఫర్మ్గా ఎలా చెప్తున్నావు బావా? ఎస్, జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. నా లవ్ విషయంలో నీ సపోర్ట్కి ఐఎమ్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. ఇంకా మనం నాటకమాడాల్సిన పని లేదు. 2 రోజుల్లో తాతయ్య ముందుకి కుందనాతో వస్తా. నువ్వు ఇచ్చిన మాట ప్రకారం నువ్వే మా పెళ్ళికి అందరి చేత యాక్సెప్ట్ చేయించాలి, సరేనా? అలాగే బావా. థ్యాంక్ యూ సో మచ్ కనిష్క. చూసావక్క, నేను చెడగొట్టే ప్లాన్ వేస్తే నీ కొడుకి అడ్డుపడి తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. పైగా తన లవ్ సక్సెస్ అవుతుందని ఎంత ధీమాగా చెప్తున్నాడో చూడు. సక్సెస్ కాదు, కానివ్వను. నువ్వు డబ్బు ఎవరికో ఇచ్చాన్నావు? మల్లేశం అక్క. అర్జెంటుగా వాణ్ణి పిలిపించు, నేను మాట్లాడాలి. అలాగే అక్క. తులసమ్మ తల్లి, మా అక్క పెళ్ళి ఏ విఘ్నాలు లేకుండా చల్లగా జరిగేలా చూడు తల్లి. పిన్ని, మొదలు పెడదామా? హర హర మహాదేవ శంభో
శంకర. శివయ్య వచ్చారు. హర హర మహాదేవ శంభో శంకర. అన్నయ్య ఇంకా చూస్తున్నావేంటి? ఆల్రెడీ పెళ్లి పనులు మొదలైపోయినట్టే. పద, చాలా పనులున్నాయి. అక్క, హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. శివయ్య మా అక్కను దీవించండి. దీర్ఘాయుష్మాన్ భవ. అమ్మ హేమా, శివయ్య, ఏంటి మా అక్కను అలా చూస్తున్నారు? ఆ కన్యకు కళ్యాణం తలపెట్టారు కదా. అవును శివయ్య, ఇవాళే పసుపు కొడుతున్నాం. చూడు తల్లి, మీరు శుభం తలపోస్తున్నారు, కాని గండం మీ గడపలో కాచుకొని కూర్చుంది. గ్రహణం నీడ ఆ అమ్మాయి మీద కమ్ముకొని ఉంది. ఏమంటున్నారు స్వామి? హర హర మహాదేవ శంభో శంకర. వాణి చెబుతోందమ్మా, పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే తనని కాలం కాటు వేస్తుంది, మీకు దూరం అవుతుంది, మీకు దూరం అవుతుంది, మీకు దూరం అవుతుంది. 3 ముళ్ళు పడితేనే చిక్కుముడి విడిపోతుంది. నీడలా కాపుండి కాచుకో, ఇది శివయ్య మాట. జాగ్రత్త. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. చూడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు మా తమ్ముడి దగ్గర ఎవరి పెళ్లి కోసమైతే డబ్బు తీసుకున్నావో ఆ పెళ్లి జరగటానికి వీల్లేదు. అమ్మా, మీరంతగా చెప్పాలా? మీ భిక్షతోనేగా నేను రియల్టర్గా ఎదిగింది. మీకు ఈ మాత్రం చేయలేనా? నేను ఆ పెళ్ళి ఆపేస్తాను. మీరు ధైర్యంగా ఉండండి. తేడా రాకూడదు. అలాగేనమ్మా. అన్నయ్య, అమ్మా, వచ్చి అక్షింతలు వేసి వెళ్ళు. నువ్వు పసుపు కుంకాలతో నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండు తల్లి. కానివ్వండమ్మా. ఉమ్. దీర్ఘాయుష్మాన్ భవ. పెద్దమ్మా రండి.
పెద్దమ్మ, పిన్ని రండి. తనని కాలం కాటు వేస్తుంది, మీకు దూరం అవుతుంది. ఆగండి ఆగండి ఆగండి. నీడలా కాపుండి కాచుకో, ఇది శివయ్య మాట. కొంచెం దూరంగా. ఇప్పుడు తిప్పండి. అరే, మళ్ళీ ముందుకొస్తున్నారు కదా. ఏమైంది కుందనా? నాకేం కాలేదత్తయ్య. అక్క మొహానికి దగ్గరగా తిప్పుతున్నారు, అందుకే కాస్త దూరంగా తిప్పమన్నాను అంతే. తిప్పండి. అరే రే, చెప్తున్నాను కదా, ఇంకొంచెం దూరం. ఇక్కడ నుంచి తిప్పండి. ఎప్పుడు తిప్పండి. ఏ పిచ్చి, ఏంటి హారతి నా మొహానికి తగులుతుందా? అక్క, ఏంటి అపశకున మాటలు? గ్రహణం నీడ ఆ అమ్మాయి మీద కమ్ముకొని ఉంది. జాగ్రత్త. చూసే వాళ్ళందరికీ నాది పిచ్చిగా అనిపించొచ్చు, కానీ నా భయం నాది. నీ పెళ్లి జరిగేంత వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మలా చూసుకున్నావు నన్ను, నిన్ను కాపాడుకోవడం నా బాధ్యత. భగవంతుడా, శివయ్య చెప్పినప్పటి నుంచి నాకు చాలా భయం వేస్తోంది. మా అక్కకేమీ కాకుండా, అక్క పెళ్లికే అడ్డంకం రాకుండా సక్రమంగా జరిగేలా చూడు. వరలక్ష్మమ్మ, ఓ వరలక్ష్మమ్మ, రా బయటికి. ఏంటన్నయ్యా ఇలా వచ్చావు? నువ్వు చేసిన ఘనకార్యానికి రాక తప్పుతుందా? నేనేం చేశానన్నయ్యా? నమ్మినందుకు నట్టేట్లో బాగా ముంచావు, మరి ఇంత మోసమా? మోసం అంటున్నావేంటన్నయ్యా? అయినా నేనే మోసం చేశాను. అందరూ చూస్తున్నారు, బాగోదు. లోపలికెళ్ళి మాట్లాడుకుందాంరా. రా అన్నయ్యా. కుందనా రండి. పద. రా అన్నయ్య. ఇప్పుడు చెప్పండి అన్నా, ఏంటి విషయం? ఏంటమ్మా చెప్పేది? ఉన్నది ఒక ఇల్లు, ఎంతమందికి అమ్ముతావు, ఎంత రకం డబ్బులు తీసుకుంటావు? కొంచెం నెమ్మదిగా మాట్లాడండి అన్నా. ఆడకూతురని నమ్మితే ఇంత అన్యాయమా? అన్నా, నా ఇల్లు నీకు తప్ప ఇంకెవరికి అమ్మలేదన్నా. ఇక ఆపు అమ్మా, నా కళ్ళతో నేను కాగితాలు చూశాను. ఈ కబుర్లు ఆపు. అయ్యో లేదన్నా. నేను నమ్మడానికి పిచ్చాడు కాదు. అయ్యో, మీ ఇల్లు మీ నెత్తురు కొట్టుకో. ముందు నా పైసలు నాకు ఇచ్చేయండి.
పైసలు పైసలే. ఈ పంచాయతీలు కోర్టు కేసులు నా వల్ల కాదు. పైసలు తీ. మా అత్తయ్య మోసం చేసే మనిషి కాదండి. మాట ముచ్చటేం లేదు. పైసలు తీ ముందు. మీరిచ్చిన డబ్బుతో బంగారం కొని మా అక్క పెళ్లికి హారం చేశాము. ఇప్పుడు పైసలు ఎక్కడి నుంచి వస్తాయండి? అంటే మధ్యలో నేను మునిగిపోవాలా? నెత్తిని కొట్టేసుకుని పోవాలా? మీ బంగారాలు ఆభరణాలు అన్ని అబద్ధాలే. ఇలా పెళ్లి అని ఎంతమందిని మోసం చేస్తారు? మాది అబద్ధమా, మోసమా? కుందనా, వెళ్ళ నగలు తీసుకురా. చూడండి, అబద్ధం అన్నారుగా. మీరు తప్పుడు మాటలు విన్నారు, కానీ మేం తప్పు చేసే మనుషులం కాదు. పైసలు ఇచ్చి ఈ నగం తీసుకెళ్ళండి. మీకు దండం పెడతానన్నా. 2 రోజులు టైం ఇవ్వండి. ఆ ఇల్లు నా పేరు మీదే ఉందని మీకు నిరూపిస్తాను. ఈ హారం లేకపోతే నా కూతురు పెళ్ళి ఆగిపోతుందన్నా. అన్నా, మీ కాళ్ళు పట్టుకుంటానన్నా. కుదరదు. అన్న ప్లీజ్ అన్న, అర్థం చేసుకోండి. మీ చెల్లి పెళ్ళనుకోండి అన్న. మేం మోసం చేసే మనుషులం కాదు. ఈ పెళ్ళవగానే ఎంత కష్టమైనా సరే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తామన్నా. ఏయ్, మీ ఏడుపులు డ్రామాలు నా దగ్గర కాదు. పైసలు ఇవ్వండి, ఈ నగం తీసుకెళ్ళండి. మల్లేష్ అన్నా, అన్నా ఆగండి అన్నా. మల్లేష్ అన్నా ఆగండి అన్నా. అన్నా కుందనా, కుందనా, చెప్పు. మేడం, ఇక వాళ్ళ ఇంట్లో పెళ్లి జరగదు. ఏం చేశావు? వాళ్ళు కట్నంగా ఇస్తానన్న బంగారాన్ని తీసుకొచ్చేశాను. గుడ్. వాళ్ళకు ఒక్క రోజులో అంత డబ్బు దొరకదు. ఈ నగా చేయించలేరు. ఇంకా ఈ పెళ్లి జరిగే అవకాశమే లేదు మేడం. మంచిది. మాణిక్యం, ఒకప్పుడు నా జీవితాన్ని దెబ్బ కొట్టావు. ఇప్పుడు నీ పెద్ద కూతురి పెళ్ళాగిపోయి అది చావాలి. దాంతో నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. ప్రేమ అంటూ నా కౌస్తుభ్ చుట్టూ తిరిగే నీ చిన్న కూతురు కుందన, వాడికి మొహం కూడా చూపించకూడదు. ఒకే దెబ్బకు 3 పిట్టలు.
పడదు. పౌర్ణమిలోపు ఆ తల్లి మెడలో 3 ముళ్ళు పడకపోతే తనని కాలం కాటు వేస్తుంది, మీకు దూరం అవుతుంది. ఇప్పుడెలా? ఏం చెయ్యాలి? అక్క పెళ్ళాగడానికి వీల్లేదు. పెళ్ళాగితే అక్కకి ప్రమాదం. ఆహారం లేకపోతే పెళ్లి జరగదు. ఎలా అయినా సరే ఆహారాన్ని తీసుకురావాలి. అంత డబ్బు ఇప్పుడు ఎవరిస్తారు?